మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్ కి సంబంధించి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతోంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నుంచి ఎల్బీ నగర్ సెగ్మెంట్లోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుంచి విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యు. సరూర్ నగర్ మనం ప్రస్తుతం ఇండోర్ స్టేడియంలో ఉన్నాము. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏదైతే ఎన్నికలకు సంబంధించి రేపు డ్యూటీలో పాల్గొనేటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి వారికి ఇచ్చేటువంటి వీవీప్యాడ్లు ఈవీఎంలు ఇక్కడి నుంచి ఇస్తున్నారు. ముఖ్యంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి మొత్తము 570 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి విధుల్లో పాల్గొనే వారందరికీ కూడా సపరేట్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ వైజ్గా ప్రతి ఒక్కరు ఎవరైతే డ్యూటీలో పాల్గొంటున్నారో వారందరికీ కూడా ఇక్కడ ఈవీఎంలు కానీ వీవీప్యాడ్లు ఇవ్వడము, పోలింగ్ జరుగుతున్న టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా ఇక్కడ ఉండి ఎన్నికల అధికారులు చెప్పడం జరుగుతున్నది. మొత్తం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇది చాలా పెద్ద నియోజకవర్గము, దేశంలోనే పెద్ద నియోజకవర్గం కనుక పెద్ద ఎత్తున మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధులలో సిబ్బంది కానీ ఉద్యోగులు కూడా పాల్గొనడం జరుగుతున్నది. సో మనం చూస్తున్న విజువల్స్లో ఇక్కడ పోలీసులకు సంబంధించి ఎన్నికల అధికారులకు సంబంధించి వచ్చేటువంటి ఎవరైతే ఆన్ డ్యూటీలో పాల్గొంటున్నారో వారందరికీ కూడా ఇక్కడ సపరేట్ ఒక బ్యాగ్ లాంటి బ్యాగ్ ఇవ్వడం జరుగుతున్నది. దాంట్లో పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటున్నాయి. వచ్చినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఏ పోలింగ్ స్టేషన్లో వారికి విధులు కేటాయించారు, ఏ టైంకు పోలింగ్ స్టేషన్లో ఉండాలి, పోలింగ్కు సంబంధించి జరుగుతున్న టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోలింగ్ స్టేషన్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటి కూడా అధికారులు వివరించడం జరుగుతున్నది. సో ప్రస్తుతం మనతోని మాట్లాడేందుకు ఆర్ఓ మేడం ఉన్నారు. మేడం, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది సిబ్బంది ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? ఇది మల్కాజ్గిరి కనుక పెద్ద కాన్స్టిట్యున్సీ, సో ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు? మనకి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎల్బీ నగర్ అనేది ఒక అసెంబ్లీ సెగ్మెంట్. దీంట్లో మనకి 571 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 571 పోలింగ్ స్టేషన్ గాను 571 మంది పీఓస్, ఏపీఓస్ ప్లస్ 1142 మంది ఓపీఓస్. వాళ్ళందరినీ కూడా మనకి డిఓ నుంచి మనకి రిపోర్ట్ చేస్తున్నారు. దాదాపుగా 90% అటెండెన్స్ రిపోర్టెడ్. ఏమన్నా తక్కువ అయితే మాకు రిజర్వ్ కూడా ఉన్నారు సఫిషియెంట్గా. సో అందులో నుంచి మేము అకామిడేట్ చేస్తాము. పోలింగ్ సిబ్బందికి అందరూ కూడా పోలింగ్ మెటీరియల్, తర్వాత ఈవీఎం మిషన్ అంతా కూడా ఇంకొక 1 అవర్లో ఇచ్చేస్తాము. ఆఫ్టర్ దట్ వాళ్ళు భోజనాలు చేసేసుకొని 2 గంటలు ఆ ప్రాంతంలో వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోతారు. అంటే మల్కాజ్గిరికి సంబంధించి ఒక 21 పోలింగ్ స్టేషన్లు కొంచెం సమస్యాత్మకంగా ఉన్నదని చెప్పి ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లో మనము లైవ్ స్ట్రీమింగ్ పెట్టాము, మొత్తము వెబ్ కెమెరాతోని. దాని బయట కూడా కెమెరాస్ పెట్టాము. పోలీస్ బందోబస్తు కొద్దిగా వాళ్ళ రూల్స్ ప్రకారం చేస్తారు. సో బందోబస్తు అండ్ మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పక్కాగా చేశాము. ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది కూడా రాకుండా మేము చూసుకుంటాము. ఏమైనా ఇబ్బందులు వస్తే మా పర్సన్స్ ఇమీడియట్గా అటెండ్ అవుతారు. సెక్టర్ ఆఫీసర్ కూడా చెప్పాము, సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు సెక్టరల్ మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా అటెండ్ అవుతారు. అంటే ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సిబ్బందికి సంబంధించి? అంతా ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారా? కొత్త వారు ఎవరైనా వచ్చారా? వారికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? మన సిబ్బందికి మొత్తము రెండు సార్లు ట్రైనింగ్ ఇచ్చాము. 2 సార్లు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పర్ఫెక్ట్గా ట్రైన్ అయి ఉన్న వాళ్ళే. రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళు ఎలక్షన్ డ్యూటీ చేశారు. ఇంకా ఎవరైనా ఉంటే ఇక్కడ మన పక్కన ఒక డౌట్ క్లియరింగ్ సెషన్ పెట్టాము. అక్కడ వెళ్ళి కూడా డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదండి, ఆల్ ఆర్ వెల్ ట్రైన్డ్, నో ప్రాబ్లం. అంటే ఎన్నికలు ప్రారంభం అయ్యేది ఒక ప్రక్రియ అయితే ముగిసిన తర్వాత కూడా సంబంధించిన ఈవీఎంలు కానీ వాటన్నిటి కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం, ఇట్లాంటికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఎస్ సార్. ఇప్పుడు మనకి ఎల్బీ నగర్ సెగ్మెంట్ది పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంస్ అన్నీ కూడా రేపు సాయంత్రం ఇక్కడికే వస్తాయి 7 తర్వాత. ఇక్కడే స్ట్రాంగ్ రూమ్ మన సరూర్ నగర్లోనే మన స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశాము. అక్కడ నిరంతరంగా 24 అవర్స్ సీసీ కెమెరా పర్యవేక్షణలో, తర్వాత మా గస్టెడ్ ఆఫీసర్ 24 అవర్స్ మేము డ్యూటీ వేసుకున్నాము. రౌండ్ ద క్లాక్ డ్యూటీ ఉంటుంది. తర్వాత అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, ఇవన్నీ కూడా మేము చేసుకొని నిరంతరం పర్యవేక్షణలో కౌంటింగ్ వరకు కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటాము. ప్రాబ్లం ఏం లేదు. సో అది సూర్య, మొత్తం కూడా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎల్బీ నగర్ అసెంబ్లీకి సంబంధించినటువంటి
ఎక్కడ మొత్తం కూడా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లలో ఇటు వచ్చేటటువంటి సిబ్బందికి వారందరికీ కూడా ఎక్విప్మెంట్ ఇవ్వడం, ఈవీఎంలు ఇవ్వడం, వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, పోలింగ్ జరుగుతున్న తీరు పట్ల కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ అందుకోవడం, అదేవిధంగా అటెండెన్స్కు సంబంధించి నియమించిన స్టాఫ్ అందరూ రావడము, ఇట్లాంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సో ఇప్పుడిప్పుడే ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 2 తర్వాత వీరందరికీ సపరేట్ బస్సులను కూడా అరేంజ్ చేశారు. ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు కానీ ఇవన్నీ తీసుకుపోవడం, అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మధ్యాహ్నం 2 తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఆన్ డ్యూటీలో ఉన్నారో వారందరికీ సంబంధించిన కిట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళేలా ప్రత్యేకమైన బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం, దాదాపు 30 లక్షల పైన ఓటర్లు ఉన్నారు కనుక ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మొత్తం కూడా ఈ ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 60 లక్షల మంది ఓటర్లు ఉన్నారు దాదాపు. వారందరూ కూడా వచ్చి ఓటింగ్ వేసేలా అన్ని ఏర్పాట్లు అయితే ఎన్నికల కమిషన్ చేస్తుంది. ప్రతి ఒక్క అధికారి కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ఇతర జిహెచ్ఎంసీ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. సో 2 తర్వాతనైతే పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలను ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీసుకెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సెంటర్లలో, పోలింగ్ బూతులలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకొనున్నారు. ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేసే విధంగానైతే సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎన్నికల పోలింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సూర్య.